త్వరలో వచ్చేసరికి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అనేది జరగనుంది. ఎందుకంటే వాటి రిజల్ట్స్ వచ్చేసినాయి. అయితే ఇప్పుడు వచ్చేసరికి ద బెస్ట్ కాలేజ్ అనేది ఎలా వెతుక్కోవాలని చెప్పి చాలా మంది చూస్తా ఉన్నారు. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడని వాళ్ళు చూడండి. అయితే మీరు వచ్చేసరికి ఇప్పుడు ఈఏపీ సెట్ ద్వారా వచ్చేసరికి కాలేజీలో జాయిన్ అవుతారు కాబట్టి, సో జాయిన్ అయిన తర్వాత మీరు వచ్చేసరికి చేయాల్సింది ఏంటంటే, ముందుగా ఇంటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి ఏమేమి ఉంటాయి ఏంటి అవి కూడా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయ్యి వీడియో అయిపోయి ఉంటాయి. టాపిక్ లో పెడితే ఏంటంటే, ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ లో చూడాల్సిన ఏమో 3 రకాల కాలేజీలు. 1 అఫిలియేటెడ్ కాలేజు, 2 అటానమస్ కాలేజు, 3 వచ్చేసరికి డీమ్డ్ టు బి యూనివర్సిటీ, 4 వచ్చేసరికి జేఎన్టీయూ యూనివర్సిటీ లేకపోతే ఇంకేదైనా యూనివర్సిటీ. సో ఇక్కడ వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి మొదలెడదాం. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, జేఎన్టీయూ జీబీ, అలాగే జేఎన్టీ నరసరావుపేట, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఇవన్నీ కూడా వాటి కింద వస్తాయండి. సో అందుట్లో సీట్ రావడం అనేది కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ర్యాంక్ తక్కువ రావాల్సి ఉంటుంది. ఓకేనా, బ్రాంచ్ ని బట్టి ర్యాంక్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ, అంటే ప్రైవేట్ యూనివర్సిటీ. ఫస్ట్ లో అఫిలియేటెడ్ ఉండి ఆ తర్వాత అటానమస్ కింద మారి ఆ తర్వాత వాళ్ళు సొంతగా డీమ్డ్ టు బి యూనివర్సిటీ చేస్తారనమాట. యూనివర్సిటీ కింద ఉన్నా కూడా ఇప్పుడు డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయ్యాక యూనివర్సిటీ కింద రాదు, అయితే కౌన్సిలింగ్ లో అవి కూడా పెడతారు. ఓకేనా, దాంట్లో దాని కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరే ఉంటుంది లోపల. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అటానమస్. ముందుగా అఫిలియేటెడ్ అయితేనే దాని తర్వాత అటానమస్ స్టేటస్ వస్తుంది. అటానమస్ అయితే యూనివర్సిటీల కింద ఉంటాయి, జేఎన్టీకే కింద ఉన్న అటానమస్లు, జేఎన్టీఏ కింద ఉన్న అటానమస్లు, ఇలా. అయితే ఇక్కడ ఏంటంటే అటానమస్ లో మీకు సెల్ఫ్ సెంటర్ ఉంటుంది, జంబ్లింగ్ సెంటర్స్ ఉండవు, సొంత సిలబస్, సొంత ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళు, వాల్యుయేషన్ కూడా వాళ్ళదే, ఇక రిజల్ట్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వదులుతారు. కాకపోతే అకాడమిక్ క్యాలెండర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, యూనివర్సిటీ రిలీజ్ చేసేది, దాని ప్రకారమే ఫాలో అవుతారు వీళ్ళు. ఓకేనా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కూడా వీళ్ళే అనమాట. ఇక లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే అఫిలియేటెడ్. ఇదేంటంటే జేఎన్టీకే కింద ఉన్న అఫిలియేటెడ్, జేఎన్టీఏ కింద ఉన్నాయి, జేఎన్టీజీబీ కింద ఉన్నాయి, ఏయూ కింద ఉన్నాయి, ఎన్యూ కింద ఉన్నాయి, అంటే రాజ్య యూనివర్సిటీ, అలాగే కృష్ణా యూనివర్సిటీ కింద, వీటి కింద ఉన్నాయి అనమాట. సో ఇలా ఉన్న వాటికి వచ్చేసరికి ఏంటంటే జంబ్లింగ్ సెంటర్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్ అనేది యూనివర్సిటీ నుంచి వస్తుంది, ఎగ్జామ్స్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు, షెడ్యూల్ అన్ని కూడా వాళ్ళే చేయడం అయితే జరుగుతుంది. యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ కింద ఉంటే ఆ యూనివర్సిటీ. ఇన్ని రకాల కాలేజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయ్యాక ఫస్ట్ ఇయర్ లో మీరు ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్ లో కొంత ఉంటుంది, కానీ దానికి అడ్వాన్స్డ్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇలా అని. అయితే మీరు ఫస్ట్ చూడాల్సింది సిలబస్, ఆ తర్వాత రెగ్యులేషన్ అని ఒకటి ఉంటుంది. రెగ్యులేషన్ అనేది ఖచ్చితంగా అయితే మీరు ఏ రెగ్యులేషనో తెలుసుకోండి. ఓకేనా, మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది త్రూఅవుట్ 4 years ఒకటే ఉంటుంది. అయితే రెగ్యులేషన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఆ రెగ్యులేషన్ కనుక తెలిసినట్టయితే దాని ప్రకారం మీకు ఇచ్చిన బెనిఫిట్స్ ఏంటి, గ్రేస్ మార్క్స్ ఇచ్చారా, సబ్జెక్ట్ ఎగ్జామ్స్ జనరల్గా ఇప్పుడు లేవు. కాకపోతే ఏంటంటే మీకు అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్, మిడ్ మార్కులు అంటే ఏంటి, ఎక్స్టర్నల్ మార్క్స్ ఎన్ని, ప్రాజెక్టులు ఎన్ని, ల్యాబులకి ఎన్ని, సెమ్ముకి ఎన్ని సబ్జెక్టులు, ఎన్ని మార్కులు, ఇవన్నీ తెలుస్తాయి. ఓకేనా, ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఓకేనా, పార్ట్ బై పార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.